ఓ ప్రాంతంలో ఒక తాతయ్య ఉన్నాడు. ఒంటరిగా ఉండేవాడు, ఊరు బయట ఉండేవాడు, గుడిసెలో ఉండేవాడు. ఆదరించేవాళ్ళు లేరు, నా అన్నవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, ఒంటరితనం తల్లాడిపోతున్నాడు. అటువంటి సమయంలో ఒక భిక్షగాడు ఆ ప్రాంతంగా వెళ్తూ ఆ తాతయ్య దగ్గరికి వచ్చి, తాతయ్య ఆకలిగా ఉంది, కొంచెం ఏమైనా అన్నం పెడతావా అని అంటే, తాతయ్య అన్నాడు, ఇప్పుడే వచ్చే పొలం నుంచి ఒక అరగంట సేపు నువ్వు వెయిట్ చేస్తే నేను ఎలాగో గంజి వండుకుంటున్నాను, నీకు కూడా గంజి పెడతాను. అలాగే తాతయ్య. గబగబా గంజి చేశాడు, ఉప్పు వేశాడు, ఉల్లిపాయ వేశాడు, తన ప్లేట్లో వేసుకున్నాడు. ఆ ముష్టోడిని కూడా దా కూర్చో, నువ్వు కూడా కూర్చో అని చెప్పి వానికి గంజి పెట్టాడు. వాళ్ళిద్దరు మాటలు కలిసినాయి. ఆ ముష్టోడు ఆ తాతయ్యతో చాలాసేపు మాట్లాడాడు. ఆ రాత్రంతా ఉన్నాడు. ఆ తాతయ్యకి ఎంతో ఆదరణ కలిగింది. ముష్టోడైతే అయింది, నాతో మాట్లాడాడు, నాతో సమయం గడిపాడు, నాతో కలిసి భోంచేశాడు అని చెప్పి చాలా సంతోషించాడు. ఈ ముష్టోడు వెళ్ళిపోతుంటే ఆ తాతయ్య, వెళ్ళిపోయి ఏం చేస్తావు, ఎక్కడికి వెళ్తావు, 2-3 రోజులు నా దగ్గరే ఉండు, నేనే వండి పెడతా నీకు, మళ్ళీ వెళ్ళి అడుకోవాల్సిందేగా, ఎంతకాలం అడుక్కుంటావు నువ్వు, ఎలాగా, నేనే వండి పెడతా, నా దగ్గరే ఉండు. సరే తాతయ్య. 2-3 రోజులు అక్కడే ఉన్నాడు. ఈ తాతయ్య పొలానికి వెళ్ళి పని చేసుకుని వచ్చి ఈ ముష్టోడికి తనతో పాటు అన్నం వండేవాడు. ఇద్దరు కలిసి గంజి తినేవాళ్ళు, తాగేవాళ్ళు. తాతయ్య నేను ఇంకెళ్తాను తాతయ్య. సరే వెళ్ళు, కానీ ఎప్పుడైనా వస్తే మాత్రం మళ్ళీ నా దగ్గరికి రా, కలిసి భోంచేద్దాం అన్నాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ గుడిసె ఎదుట ఓ రథం వచ్చి ఆగింది. ఆ రథం మీద నుంచి మహారాజు దిగాడు. గుడిసెలో నుంచి ఈ తాతయ్య బయటకు వచ్చాడు. ఏంటి హడావుడి, ఎవరు మీరు? సైనికులు. రథం మీద దిగిన రాజు, నేను ఈ దేశాన్ని పరిపాలించే మహారాజుని. మహారాజా, మీరెందుకు ఈ పేదవాడి దగ్గరకు వచ్చారు? ఎందుకు వచ్చారో? ఇప్పుడు రావడం ఏమిటి? కొన్ని వారాల క్రితమే వచ్చాను. ఎక్కడికి వచ్చావు? నీ దగ్గరికే వచ్చా. నా దగ్గరికి నువ్వు ఎప్పుడో వచ్చావు మహారాజా? నీ దగ్గరికి వచ్చా, నీతో ఉన్నా, నువ్వు పెట్టిన గంజి తిన్నా, నీతో 2-3 రోజులు గడిపా. నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ మంచితనం ఇవన్నీ చూశా. వాడు అడుక్కునేవాడు రాజా. అడుక్కునేవాడిగా వచ్చిన వాడిని నేనే. నా దేశంలో ఉన్న ప్రజల యొక్క మనస్తత్వం, నా దేశంలో ఉన్న ప్రజల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి మారు వేషంలో వచ్చా. ఎవడు నాకు అన్నం పెట్టలా, ఎవడు నన్ను చేరదీలా. ధనవంతులు ఇళ్ళ నుంచి వచ్చా, ఇళ్ళను దాటుకుంటూ వచ్చా, బాగా ఉన్నవారి ఇల్లులు దాటుకుంటూ వచ్చా. పలకరించిన వాడు లేడే. పోపో అన్నవాళ్ళు అందరూ కూడా ప్రేమతో పలకరించావు. లేకపోతే కూర్చొని ఆయన వండి పెడతానన్నావు. ఎంతో ఆప్యాయతను పంచావు. తాతయ్య, ఈ గుడిసెలో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, నాతో పాటు నువ్వు ప్యాలెస్లో ఉండాలి, వచ్చేసేయి, తీసుకెళ్తా. సహోదరి సహోదరులు, ఆ రాజు ఎక్కడికి వచ్చాడో తెలుసా? పేదవాడు పడి ఉన్న చోటికొచ్చాడు. ఆ మహారాజు ఎక్కడికి వచ్చాడో తెలుసా? నువ్వు నేను పడి ఉన్నా ఈ భూమి మీదకి వచ్చాడు. నువ్వు నేను దిక్కులేని వారమని, ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి నోచుకోలేక, శాంతి, సమాధానము, సంతోషం పొందుకోలేక, దిక్కు దశ లేకుండా అల్లాడిపోతున్న మనలను అర్థం చేసుకోవడానికి, మనకు ఆయన ప్రేమను పంచిపెట్టడానికి, మన స్థానంలో మనకు రావాల్సిన శిక్షను భరించి నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి మనం పడి ఉన్న చోటకే వచ్చిన మహారాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును గనుక మనం అంగీకరిస్తే, ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, దాసుడుగా వచ్చాడు. అలా దాసుడుగా వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయులు కానీ, శాస్త్రులు కానీ, ప్రజలు కానీ అర్థం చేసుకోలేకపోయారు. ఈరోజు నువ్వు నేను అర్థం చేసుకుంటే బాగుంటుంది. మొదటి రాకలో ఆయన వద్దకు తేబడిన గొర్రెపిల్లగా వచ్చాడో, నీకోసం నా కోసం సిలువలో మరణించాడో, ఆ మరణించిన దేవుడు మళ్ళా రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడో తెలుసా? గొర్రెపిల్లగా రాబోవడంలో, మరి యూదా కొదమ సింహంగా రాబోతున్నాడు. మధ్య ఆకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎందరైతే ఆయనను అంగీకరించిరో, గొర్రెపిల్లగా వచ్చిన క్రీస్తును
లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా విశ్వసించిన ప్రతి ఒక్కరిని మధ్యాకాశంలో నా దేవుడు కలుసుకుంటాడు, పరలోకానికి చేరుస్తాడు. ఈరోజు ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? నేను గనుక కన్ను మూసినా, లేదా యేసయ్య గనుక మధ్యాకాశంలో ప్రత్యక్షమైనా ఖచ్చితంగా నేను నా యేసయ్యను కలుసుకుంటా. ఎందుకని? ఆయన నేను పడి ఉన్న చోటకి వచ్చినప్పుడు ఆయనతో నేను పరిచయం ఏర్పరచుకున్నా, ఆయన నేను కలుసుకున్నా. ఈ భూమి మీద యేసయ్యను కలుసుకొని రక్షకునిగా అంగీకరిస్తే పరలోకంలో నిన్నో తన కుమారునిగా కుమార్తెగా అంగీకరించి నిత్యము తనతో పాటు ఇంట్లో భోంచేసే మహాకృప దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప కావాలి అన్నవారు ఉన్న చోటే మోకరిస్తారా? ప్రార్థనలో ఏకీభవిస్తారా? సహోదరి సహోదరులో నాయనా, ఈరోజు మాతోనే మాట్లాడావు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మాకున్న ప్రతి ప్రశ్నకు సమాధానం మా ప్రభు అయిన యేసుక్రీస్తేనని, ఆయన తప్ప మాకు వేరే దిక్కు లేదని, ప్రతి సమస్యకు ఆయనే పరిష్కారం అని సూటిగా మాతో మాట్లాడిన పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఏమి తిందుమో, ఏమి త్రాగుద్దుమో, ఏమి ధరించుకుందుమో, ఎక్కడ ఉంటామో మీరు చింతించకండి, అవన్నీ మీకు కావాలని దేవునికి తెలుసు. ఆయన నీతిని ఎతకండి, నీతిగా జీవించండి. ఆయన రాజ్యాన్ని వెతకండి, రాజ్యవాసులుగా వారసులుగా జీవించండి. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. నాయనా, నువ్వు ఆశించినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా, నీ చిత్తానుసారంగా, నీకు ఇష్టలుగా నువ్వు మమ్మల్ని చూసే ప్రతిసారే నిన్ను సంతోషపరిచేవారిగా మేము జీవించులాగున సహాయం చేయ్యా. మాకున్న అవసరత మీకు తెలుసు, మాకున్నటువంటి కష్టం మీకు తెలుసు, మాకున్నటువంటి భయము నీకు తెలుసు, మాకున్నటువంటి బాధలు మీకు తెలుసు. వాటన్నిటి నుండి నాయన అద్భుతమైన సమాధానం దయచేయండి అయ్యా. యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ క్లుప్త డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.